వాలంటీర్ సెంట్రిక్ రాజకీయానికి విపక్షాలు తీసుకెళ్ళినాయి. ఎందుకని? పెన్షన్ అన్నటువంటిది ఆపేపిచ్చారు. వాలంటీర్ అనేవాళ్ళు ఫస్ట్ చేసే పని ప్రతి నెలా కూడా పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళేవటం, ఆ తర్వాత మిగతా సంక్షేమ పథకాలు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని అప్రూవ్ చేయటం. ఇందులో ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కాబట్టి మిగతా సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. కానీ పెన్షన్ అయితే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు వాళ్ళ చేత ఆపిచ్చేశారు. ఇప్పుడు వాళ్ళని ముందైతే వాళ్ళ ఉద్యోగాలు తీసేయమన్నారు, వాళ్ళు తప్పుడు పనులు అన్నారు, వాళ్ళ అమ్మాయిల్ని తార్చేవాళ్ళు అన్నారు, లేకపోతే వాళ్ళు డబ్బులు ఎగేస్తారన్నారు, వాళ్ళకి సంబంధించి ఎక్కడో ఎవడో డబ్బులు తీసుకుని పారిపోతే వాడి గురించి చెప్పుకొచ్చారు, ఇంకోటి ఎవడో అమ్మాయితో లేచిపోయాడని చెప్పి అట్లా అసలు ఇక క్యారెక్టర్ అసాసినేషన్. వాలంటీర్లని చివరికి దొంగలుగా, దోషులుగా, కోనికోర్ల కిందన, లేకపోతే అత్యాచారాలు చేసే వాళ్ళ కిందన, అమ్మాయిల్ని సప్లై చేసే వాళ్ళ కింద ఇంత దారుణాతి దారుణమైనటువంటిగా హైలైట్ చేసుకొచ్చారు. కానీ ఆ వాలంటీర్ అన్నటువంటి వాళ్ళ సేవని పొందినటువంటి ప్రజలు వాళ్ళని ఆదరించారు. వాళ్ళు లేకపోతే ఏమవుతుందో మొన్నటి నెల చూశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారు? అందుకని మేము వస్తే కంటిన్యూ చేస్తాం వాలంటీర్లని, 10,000 రూపాయలు ఇస్తామంటూ యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఆ వాలంటీర్లో వచ్చిన అసంతృప్తిని చల్లార్చడానికి వాళ్ళు అటు ప్రయత్నిస్తే, ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? వాళ్ళలో కొంతమంది చేత రాజీనామాలు చేయించింది. ఇప్పుడు టోటల్గా వాలంటీర్ల చేత సొంతగా పనిచేయకుండా 66,000 మంది ఏమో రాజీనామాలు చేశారు. ఇప్పుడు వాలంటీర్లతో ఒక సంఘం ఏర్పాటు చేయించి తెలుగుదేశాన్ని వీళ్ళని విమర్శిస్తోంది. చివరికి ఇద్దరూ కలిసి, అంటే ముందు చక్కటి బాధ్యతాయుతమైన వాలంటీర్ అంటే స్వచ్ఛందము అన్నటువంటి, స్వచ్ఛందంగా చేసే వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చారు అక్కడ, అంతే. అలా తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మార్పు అన్నటువంటిది కీలకం.